మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివారంలో కాంగ్రెస్ లీడర్ మహిళా సంఘాల కడుపు కొట్టి జేబులు నింపుకున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పౌనూర్, శివారం, నర్సింగాపురం గ్రామాలలో మహిళా భవనాలను రద్దు చేయడం, ఆ భవనాలకు కేటాయించిన 45 లక్షల రూపాయలలో జనావాసాలు లేని ప్రాంతాలలో అవసరం లేని దగ్గర రోడ్లు నిర్మాణాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. జిల్లా నాయకుడిగా చెప్పుకునే ఆ లీడర్ ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే డీఎంఎఫ్టీ నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ గ్రామాలలో ఎమ్మెల్యే ఎన్నికలలో అధికార పార్టీకి తక్కువ రోడ్లు రావడమేనని, దీనికి కారణమని స్థానికులు భావిస్తున్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలోనే మా జైపూర్ మండలంలోని 3 గ్రామ పంచాయతీలకు మహిళా భవనాలు మంజూరు చేసినారు. వాటికి 45 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయించినారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వ నాయకులు కొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ వాటిని క్యాన్సిల్ చేయించి మరి వేరే ఏదో రోడ్లకు పెట్టుకుంటున్నారు. అలాంటి పనులు మానుకోవాలి. మాకు మహిళలకు వచ్చిన భవనాలు మహిళలకే చేయాలి తప్ప మిగతా పనులు చేయడానికి లేదు. మీరేమైనా శాంక్షన్ చేసుకోండి, మేము వద్దనం. మీకు రాష్ట్రం నుంచి ఎన్ని చేసుకున్నా మేము వద్దనం. కానీ మేము చేయించిన భవనాలు మాత్రం మా ప్రజలకే చెందాలి, మా మహిళలకే చెందాలి. మా మహిళలకే ఏదున్నా కానీ మా మహిళలు దాని భవిష్యత్తు కోసం మేము అవి మంజూరు చేయించేవి. అవి అలాంటి మీరు క్యాన్సిల్ చేయించే అర్హత మీకు ఉందో లేదో తెలియదు, కానీ మీరు చేయొద్దు కూడా. ఎందుకంటే మీరు భవనాలు మంజూరు చేయించుకురండి, మీరు కొత్తగా చేస్తున్నారు. కానీ మేము చేయించినవి మాత్రం క్యాన్సిల్ చేయలేకలేదు. మీకు చేత కాకపోతే కట్టకుండానే మేము కట్టిపించుకుంటాం. మీకు చేత కాకపోతే మీరు చేత అయితే ఇంకిలు మంజూరు చేయించి కట్టియండి, మేము సంతోషిస్తాం. అంతే తప్ప మీరు అయినా ఇటువంటి పనులు మాత్రం చేయొద్దు. మీరు ఎమ్మెల్యే గారు మీ వంశాలతో మీరు ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తుంటే మాకు అర్థం కావడం లేదు. మేమైతే వదిలిపెట్టే సమస్య లేదు. సింగపూరు మా ఊరికి ఎందుకు అన్యాయం చేశారు, మా ఊరికి వచ్చిన మహిళా భవనాన్ని ఎందుకు రద్దు చేశారు, ఇక్కడికి వచ్చిన మహిళా భవనాన్ని దీనికి సంబంధించిన డబ్బులను వేరే ఊరికి తరలించారా, ఇక్కడ రోడ్లు నిర్మాణాలు ఉన్నాయి, దానికి వచ్చిన మహిళా భవనానికి వచ్చిన భవనాన్ని డబ్బులను మా ఊరికి వినియోగం చేయకపోయారు, ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశారు, మా ఊర్లో బీఆర్ఎస్కు ఓటింగ్ ఎక్కువ పడ్డదని కాంగ్రెస్కు ఓటింగ్ తక్కువ పడ్డదని ఇక్కడ ఆ నిర్లక్ష్యం వల్ల మహిళా భవనాన్ని రద్దు చేశారా, జైపూర్ మండలంలో ఏ విధంగా మహిళా భవనాలు నిర్మించారో అదే విధంగా మా ఊళ్ళో కూడా నిర్మించాలి, మా మహిళలకు న్యాయం చేసేట్లు కోరాలి. వివేక్ను నేను గట్టిగా అడుగుతున్నా. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి